నమస్తే స్వర్గసీమ వారి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలో సంచలన విజయాలు నమోదు చేసిన సంస్థ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఎండీ చంద్రశేఖర్ గారు తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, గ్రేట్. చాలా కాలం తర్వాత లైవ్ కి వచ్చారు. అవునండి. కానీ మిమ్మల్ని డైలీ చూస్తున్నాము, అది కూడా వివిధ రూపాల్లో చూస్తున్నాం. డిఫరెంట్ యాడ్స్ చేశారు. అవునండి. ఎందుకంత పెద్ద మొత్తంలో యాడ్స్ చేశారు? ఎవరు సహకరించారు? ఈ జర్నీ ఎలా ఉంది? యాడ్ క్యాంపెయిన్ జర్నీ ఎలా ఉంది? మాతో పంచుకోండి. చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఆ యాడ్ క్యాంపెయిన్ జర్నీ యొక్క విశేషాలని మన ప్రేక్షకులతో పంచుకుందామని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ అనమాట. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా పనిచేస్తాయంటే, పెద్ద మొత్తంలో పనిచేసే కంపెనీలు వాళ్ళకి ఏజెంట్స్, ఛానల్ పార్ట్నర్స్ ఇలా ఉంటారనమాట. నా కంపెనీలో వచ్చేటప్పటికి నాకు ఏజెంట్స్, ఛానల్ పార్ట్నర్స్ అలా ఉండరు. ఒక లిమిటెడ్ ఎంప్లాయీస్ తోటి నేను కంపెనీ ఆర్గనైజేషన్ రన్ చేస్తాను. ఇది వెంచర్లు పెద్దవైనా కానీ తక్కువ సిబ్బందితోటే అడ్వర్టైజ్మెంట్ మేకింగ్ దగ్గర నుంచి మేమే చూస్తాం. తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్ 1 or 2 days చేసిన తర్వాత వెళ్ళి సైట్లో కూర్చుంటాను. సైట్లో కూర్చొని కస్టమర్స్ అందరినీ సైట్లో కలుస్తాను అనమాట. నా పద్ధతి ఏంటంటే, నేను ఎక్కడైనా ల్యాండ్ కొన్నాను అనుకోండి, ఎక్కడ అభివృద్ధికి నోచుకుంటుంది, భవిష్యత్తు ఎక్కడ బాగుంటుంది అని రీసెర్చ్ చేసి నేను సాటిస్ఫై అయితే ఫస్ట్ నేను అక్కడ ల్యాండ్ కొంటాను. ల్యాండ్ కొన్న తర్వాత గవర్నమెంట్ వారి అన్ని అనుమతులు తీసుకుంటాను. అంటే డిటిసిపి ఏరియా, నేను చేసిన వెంచర్లన్నీ డిటిసిపి పరిధి కింద వస్తాయి. అంటే డైరెక్టెడ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అనమాట. అక్కడ వచ్చేటప్పటికి నేను లేఅవుట్ గీసుకొని ఆ లేఅవుట్ని అప్రూవల్కి పెట్టాలి. అప్రూవల్ పెట్టడానికి వివిధ దశలు ఉంటాయి. ఈ దశలో మొదటి దశ ఏంటంటే, దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి. దాని తర్వాత ఏడీ సర్వే చేయించాలి. ఇవి 2 అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి డిటిసిపి వారికి సమర్పిస్తాం. ఈ సమర్పించిన తర్వాత డిటిసిపి వారి పత్రాలన్నీ పరిశీలించి అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీకి పంపిస్తారు. ఈ ఫీజులు అవి కట్టి పంచాయతీ వారి దగ్గర కూడా తీర్మానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డిటిసిపికి వెళ్తుంది. మళ్ళీ డిటిసిపి వారు పరిశీలించి అగైన్ ఓకే, దీనికి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చి మనల్ని మిగతా ఫార్మాలిటీస్ కోసం పంపిస్తారు. అంటే అక్కడి నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీకి వస్తుంది అనమాట. పంచాయతీలో ఫీజులు కట్టిన తర్వాత గవర్నమెంట్ వారు కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాలని పబ్లిక్ ఎమ్యూనిటీస్ కింద కేటాయిస్తారు. ఈ పబ్లిక్ ఎమ్యూనిటీస్ అంటే రోడ్లు, పార్కులు అనమాట. ఈ రోడ్లు, పార్కుల్ని పంచాయతీ వారికి దఖలు చేసి, అంటే గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. ఆ గిఫ్ట్ డీడ్ చేసి దాని తర్వాత అక్కడి నుంచి ఆ పత్రాలు పట్టుకొని మళ్ళీ రేరా ఆఫీస్కి వెళ్ళాలి. రేరా ఆఫీస్కి వెళ్తే రేరా వాళ్ళు ఇవన్నీ పరిశీలించి, మళ్ళీ వాళ్ళు మొత్తం పరిశీలించి, వాళ్ళలో కూడా 2, 3, 4 డెస్క్లు ఉంటాయి. అవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు మనం ఒక రేరా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం ఆ ప్లాట్లని పబ్లిక్ అమ్మడం మొదలు పెడతాం. ఇందులో ఎమ్యూనిటీస్లో 2 రకాలు ఉంటాయి. 2 రకాల ఎమ్యూనిటీస్ అంటే, ఒక రకం ఎమ్యూనిటీస్ ఏమో పంచాయతీ వారికి దఖలు చేయాలి. రెండో రకం ఎమ్యూనిటీస్ అంటే కమర్షియల్ కానీ, స్కూల్ బిల్డింగ్స్కి కేటాయించిన స్థలం కానీ, వీటిని డెవలపర్ అమ్ముకోవచ్చు. కాకపోతే కొనుక్కున్న వాళ్ళు అదే పర్పస్కి వాడాలి. ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం. ఎక్కడా కూడా లోపం అనేది ఉండదు. మా వెంచర్లలో చాలా పారదర్శకంగా క్లియర్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ అనమాట. అలాగే నేను ఇంత సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నా మీద పబ్లిక్ కొంచెం నమ్మకం. నాకు 20 సంవత్సరాల అనుభవం ఉండడం. నేను మొదట్లో రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు అమీన్పూరు, బాచిపల్లి ఆ ఏరియాలో చేసేవాడిని. నేను తొలిగా అంటే కాలు పెట్టినప్పుడు చాలా షాకింగ్గా ఉంటుంది. నిజాంపేట రోడ్డు, మెయిన్ రోడ్లో 200 రూపాయల గజం, పక్క రోడ్లో 100 రూపాయలు ఉండేది గజం. ఈ రోజున అది ₹1,00,000. మెయిన్ రోడ్లో 2 లక్షలు, సైడ్ రోడ్లో ₹1,00,000 అయిపోయింది. అట్లానే అమీన్పూర్లో ఎకరా ₹1,00,000, మియాపూర్ కొంచెం లోపలికి వెళ్తే ఎకరా వచ్చేటప్పటికి 2 లక్షలు ఉండేది. అలాంటిది ఆ అనుభవంతో రియల్ ఎస్టేట్లో ఇంత ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంత బాగా పెరుగుతుందని ఆ అనుభవం గడించిన తర్వాత నేను చూస్తగానే బాచిపల్లిలో నేను ఎక్కడైతే బిజినెస్ చేస్తానో అక్కడ గజం ₹50,000 వెళ్ళిపోయింది. కానీ మధ్యతరగతి వాళ్ళు కొనడం కష్టం అవుతుంది. మనం అంటూ సొంత వెంచర్లు వేయాలని, ఏ ఏరియా అయితే బాగుంటుంది అని చెప్పి నా ప్రస్థానం వెతికి అక్కడ బూరుగుల వైపున ల్యాండ్ చూసి, డాక్టర్ కేఎల్ నారాయణ గారిది, మహానుభావుడు నాకు ల్యాండ్ ఇవ్వటమే కాకుండా వారి ఆశీర్వాదం అనమాట. నాకు అంత పెద్ద తెలియదు రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేయటం కూడా. ఆయన సపోర్ట్ చేసి ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి అంటే, ఆయనకి ఏంటంటే పెద్ద ప్రచారార్భాటం లేకుండానే చాలా క్వాలిటీగా ఎక్కువ మంది కొంటారనమాట వారి దగ్గర. అవన్నీ గమనించిన తర్వాత నేను కూడా ఎక్కువ మందికి మంచి క్వాలిటీకి డెవలప్ చేయాలని బూర్గుల దగ్గర ఫస్ట్ లేఅవుట్ డెవలప్ చేసాం. అది చాలా అద్భుతంగా వచ్చింది. లేఅవుట్ డెవలప్ చేసింది చౌక రేట్లోనే అమ్మాను. తర్వాత కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళకి 5 times అట్లా పెరిగింది కొనుక్కున్న తర్వాత. ఆ ఉత్సాహంతో తిరుమలాపూర్ దగ్గర ఇంకో లేఅవుట్,
ఇప్పుడు లేటెస్ట్గా సుకేతన ఇవన్నీ కూడా గత 6 సంవత్సరాల్లో వేశాను. మొదటి 3 సంవత్సరాల మధ్యలో కరోనా రావటం అట్లా కొంచెం స్లో అయింది. తర్వాత సెకండ్ లేఅవుట్ థర్డ్ లేఅవుట్ చాలా ఫాస్ట్గానే అయిపోయినాయి. ఇప్పుడు లేఅవుట్లు ప్లాట్లోనే అయిపోయినాయి. లేటెస్ట్గా వచ్చేటప్పటికి నేను మళ్ళీ మంచి ల్యాండ్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తే 10 రెట్లు పెరగాలి ల్యాండ్, అలాంటిది ఎక్కడ ఉందని నేను సెర్చ్లో ఉన్నాను. ప్రస్తుతానికి ఇది ప్రస్థానం రియల్ ఎస్టేట్ సంబంధించి. సో ప్రస్తుతం మీ వెంచర్స్ లో ల్యాండ్స్ అన్ని అయిపోయాయి అంటున్నారు. చాలా తక్కువ ప్లాట్లు ఉన్నాయి, చాలా తక్కువ ప్లాట్లు అన్ని ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి. ఇక ఇప్పుడు ఫ్రీ టైం అనమాట. ఇప్పుడు నేనేం చేయాలంటే నేను నెక్స్ట్ వెంచర్ కోసం మంచి ల్యాండ్ సెర్చింగ్ చేయాలి. అయితే నా స్టైల్ ఆఫ్ ఇది ఏంటంటే మీరు గమనిస్తే నేను ఎప్పుడు సంవత్సరాంత అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తాను, కానీ సంవత్సరం అంతా ఏమో ఏదో ఒకటి రెండు ఛానల్స్లోనేమో చాలా మినిమం సెకండ్స్లో సంవత్సరం అంతా ఉంటుంది. ఎప్పుడైతే క్యాంపెయిన్ బాగా చేసి ఒకసారి ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నామో ఆ మంత్లోనో 20 రోజులు 25 రోజులు బాగా క్లస్టర్ బాంబింగ్ లాగా చేస్తాను. ఇది నా స్టైల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా చంద్రశేఖర్ కనిపిస్తుంది అని అనిపిస్తుంది, గుర్తుండిపోతుంది అనమాట. వాస్తవం ఏమైందంటే నిజంగా ఇప్పటి వరకు మీరు డిటిసిపి లేఅవుట్ ప్రామాణికాల గురించి చెప్పారు. అవన్నీ తీసుకోవడం ఒక ఎత్తు అయితే అమ్మకం కూడా ఒక ఎత్తు, పెద్ద ఎత్తు. అడ్వర్టైజ్ చేయడం ఒక పెద్ద ఎత్తు. సో కమింగ్ బ్యాక్ అగైన్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. సో ఒక్కొక్క గెటప్ ఒకటికి మించి ఇంకోటి ఉంది. ఎలా డిజైన్ చేశారు అవన్నీ? మీకు ఎవరు హెల్ప్ చేశారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఎన్ని రోజులు పట్టింది అవన్నీ చేయడానికి? కేవలం 2 రోజులు పట్టిందండి. రెండే 2 రోజులు. ఆ బడ్జెట్ కూడా చెప్తే చాలా మంది అసలు నమ్మరు అనమాట, అంత తక్కువ బడ్జెట్లో అయిపోయింది. అయితే దానికి కారణం ఏంటంటే నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన ఏమన్నా నా జిమ్ మెట్, ఇంకొక ఆయన ఏమో ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత వాక్ మెట్. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఒక ఆయన అంటే వాళ్ళు చేసిన హెల్ప్కి నేను వాళ్ళ పేర్లు చెప్పడం కూడా చాలా అవసరం. ఒక ఆయన ఏమో చోటకే నాయుడు గారు అనమాట, కెమెరామ్యాన్. అంటే వారు సినిమాల్లో పెద్ద మొత్తంలో తీసుకుంటారేమో నాకు తెలియదు, అని తీసుకుంటారు. టాప్ కెమెరామ్యాన్ ఇండస్ట్రీలో. వారు నాకు ఫ్రెండ్ కావటం వల్ల అది నాకు ఒకటి అక్కడికి వచ్చింది. అలానే మన యమునా కిషోర్ గారు వచ్చేటప్పటికి యాడ్ మేకింగ్ లో కింగ్ ఆయన ఒక ఫ్రెండ్. మా ఇద్దరికి ఏమో లాంగ్వేజ్ కలిపింది యమునా కిషోర్ని నన్ను. ఇద్దరికి తెలుగు భాష మీద ఇష్టం ఆసక్తి వల్ల మేము తరచు కలుస్తుంటాం అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యడం వల్ల ఏమైందంటే అలాగే మేకప్ మ్యాన్ సాంబశివరావు అని ఒక ఆయన ఉన్నాడు, అది యమునా కిషోర్ గారు పరిచయం చేశారు, ఈయన అద్భుతమైన మేకప్ మ్యాన్ అని. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు యాడ్లన్నీ కూడా మా వెంచర్లోనే తీసేవాళ్ళం, లేకపోతే యమునా కిషోర్ గారి ఆఫీస్లోనో లేకపోతే చోట గారి ఇంట్లోనో వాళ్ళ ఇల్లు పెద్ద విశాలంగా ఉంటుంది, అక్కడ తీసామన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్ టైంలో కొంచెం రియల్ ఎస్టేట్ సహజంగానే కొంచెం స్లోగా ఉంది. ఆ స్లోగా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ స్లోగా ఉంది, మరి మనమేమో టార్గెట్ ఓరియంటెడ్గా అమ్మేసి ఒక టైంలో చేయాలి, మళ్ళీ కొత్త వెంచర్కి వెళ్దాం అనుకున్నాం. వర్క్స్ కూడా అయిపోవచ్చినాయి. అప్పుడు 60-70% సుకేతనలో వర్క్స్ అయిపోయాయి. ఎలా చేద్దాం అంటే అప్పుడు కిషోర్ గారు నేను చోట గారు కూర్చొని మాట్లాడుకుంటే వారు అన్నారు, కిషోర్ గారు మీరు రెగ్యులర్గా ఒకటే విధంగా గెటప్లో కనిపించి వెళ్ళి పబ్లిక్ చెప్తే దానికన్నా డిఫరెంట్ గెటప్లు వేస్తే పబ్లిక్ అటెన్షన్ బాగా వస్తుంది. మనం అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఎంత డిఫరెంట్గా చూపించామని ఒక డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్ వస్తే కొంచెం ఫస్ట్లో భయం వేసింది, ఈ గెటప్స్ ఇవన్నీ ఎలా వస్తుందని. అయితే నాకేంటంటే వాళ్ళిద్దరు చనువు కాబట్టి సర్లే వీళ్ళిద్దరు దిగ్గజాలు వాళ్ళు చూసుకుంటారు ఏదైనా ఉంటే అని నేను ఓకే చెప్పాను. అయితే ఇక్కడ మాకు బడ్జెట్ ప్రాబ్లం వచ్చింది. నా బడ్జెట్ చాలా లిమిటెడ్. ఈ తక్కువ బడ్జెట్లో ఇన్ని గెటప్లు వేయాలంటే ఎట్లా అని కొంచెం పోస్ట్ అంటే వద్దనుకున్నాను అనమాట. అప్పుడు కిషోర్ గారు ఒక మాట చెప్పారు, నీకు సేమ్ బడ్జెట్లో నేను చేసి పెట్టగలను, చాలా తక్కువ బడ్జెట్లో, లేదంటే ఇంకొక 2-3 lakhs ఎక్కువ అవుతుంది, అంతకన్నా కాదు, నేను చేయగలుగుతాను అన్నారు. అది ఎలా సాధ్యం అంటే ఆయన ఏం చెప్పారంటే ఈ అవుట్ సైడ్ స్టూడియోస్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వెలిసినాయి, ఇది ప్రేక్షకులు కూడా తెలియాలి. ప్రీ వెడ్డింగ్ స్టూడియోలు అంటారు వాటిని. వాటిల్లో అంటే సినిమాలు తీయడానికి పనికిరావు అవి, అలాగే నాటకాలు తీయటం అంటే ఈ సీరియల్స్ కి పనికిరావు. అవి దేనికి పనికి వస్తాయి అంటే ఒక జంట వెళ్ళి అక్కడ వాళ్ళ ఇష్టమైన ఫోటోలు మనసారా దిగటానికి పనికి వస్తాయి. అవి నాది వచ్చేటప్పటికి యాడ్ క్యాంపెయిన్లో నేను సింగిల్ పర్సన్ కదా, నాకు అవి యాప్ట్గా సరిపోతాయి అని చెప్పి కొన్ని స్టూడియోలను చూసాము. చూసిన తర్వాత ఏదో 2 స్టూడియోల్లోనే మొత్తం చేసేసాం అనమాట. అందులో 2 స్టూడియోల్లోనే ఒకరోజు 13 గెటప్స్, ఒకరోజు 12 గెటప్స్ చేసాం. మామూలుగా అయితే అన్ని చేయరంట ఎవరు, నాకు అంత ప్రమాణాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను చేస్తూ ఉన్నాను. సాయంకాలానికి అయిపోయింది, ఒకరోజు 13, ఒకరోజు 12, మొత్తం 25 గెటప్స్ చేసాము. ఇందులో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే 25 రోజుల క్యాంపెయిన్లో 25 గెటప్స్ రోజు ఒకటి చొప్పున వాడదామని. 25 గెటప్స్ ఇన్ 2 days.
ఇట్స్ రికార్డ్ అండి. రికార్డు యాక్చువల్ రికార్డ్ అని ఏదో రికార్డ్స్ గురించి చెప్తే మన పర్పస్ దెబ్బతింటలేని ఆ రికార్డ్స్ గురించి ఆలోచించలేదు. అది అలా అయిందనమాట. నిజంగా వాళ్ళు మేకప్ మ్యాన్ కానీ వాళ్ళ కిషోర్ గారి సిబ్బంది కానీ చోట గారి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే ఏదో మేమేదో ఒక డిఫరెంట్ చేస్తున్నాము అంటే ఇది కమర్షియల్ యాంగిల్ కాకుండా ఏదో ఒకటి చేస్తున్నాం అని బాగా ఉత్సాహం చూపించాం. ఒకటి సారీ టు ఇంటరప్ట్, రొటీన్ కి భిన్నంగా వైవిధ్యభరితంగా నిజంగా గజారోహణే గాని, ట్విన్ గెటపే గాని, ఆ చెట్టెక్కడవే గాని, రాజు గెటపే గాని చొచ్చుకెళ్ళాయి ప్రజల్లో, జనాల్లోకి చొచ్చుకెళ్ళాయి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు తెలియదు నాకు అంత వేయగలిగినంత టాలెంట్ ఉందని నాకు తెలీదు, నేను ఉందని కూడా అనుకోను. కాకపోతే ఏంటంటే నాకు అవసరం మా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వటం వల్ల నాకు సులువుగా వాళ్ళు అసలు చోట గారు అయితే లేదు చేసేస్తే నేను ఉన్నా కదా అంటారు. అంతే ఆయన పెద్ద సీనియర్ కెమెరామ్యాన్ అయ్యి ఆయన అలా చెప్పేటప్పటికి ఏమో చోట గారు చెప్తున్నారు కదా బాగానే ఉంటుంది అని దిగాను అనమాట. ఆయన మేకప్ మ్యాన్ కూడా నిజంగా వీళ్ళు కళాకారులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. మన ఆ మేకప్ మ్యాన్ సాంబశివరావు అని ఆయన ఎంత అద్భుతమైన మనిషి అంటే మేము ఆ సుయోధన క్యారెక్టర్ వేసేటప్పుడు కొంచెం లోపలంతా భయంగా ఉంది. లేదు సార్ నాకు కొద్దిగా 2 గంటలు టైం ఇవ్వండి అని చెప్తే మేము ఎక్కువ మొదలు పెట్టేసాము. ఇక అంటే త్వరగా అయిపోవాలని ఎక్కువ మొదలుపెట్టి రాత్రి పొద్దుపోయేదాకా చేసాం అనమాట. ఇక ఆయన ఒక 2 hours తీసుకొని అది చేస్తే అది చాలా నాకు కూడా నచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనమాట. దే మేడ్ మీ లైక్ దట్. నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇందులో ఇంకో విషయం చెప్పుకోవాలండి, మన తెలుగు వాళ్ళు నన్ను వివిధ రోజుల్లో చూసి ఆదరించి నా బిజినెస్ కి దోహదపడినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను వీళ్ళందరూ అంటే నా ఫ్రెండ్స్ వేరు, మామూలుగా ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులు, అలాగే పబ్లిక్ నా మీద ట్రస్ట్ తోటి నా దగ్గర ప్లాట్లు కొన్నందుకు, అలాగే నన్ను గత 20 సంవత్సరాల నుంచి నేను బిజినెస్లో ఉన్నాను. ఏ రోజు ఎప్పుడు కూడా ఒక్క కస్టమర్ కూడా నష్టపోయే పని నేను చేయలేదు. లీగల్గా అన్ని కరెక్ట్గా ఉన్న వాటిని చేస్తాను. నా సక్సెస్ సీక్రెట్ చాలా మంది ఏంటని అడుగుతారు, అంటే తక్కువ ధరకి ఎలా ఇవ్వగలుగుతున్నావు అంటారు. తక్కువ ధరకి ఇవ్వగలటానికి పెద్ద సీక్రెట్ ఏంటంటే నేను ఏ వెంచర్లో కూడా ప్రాపర్టీ మొత్తం అమ్మనండి. నేను ఒక 10 to 15% ఇన్వెంటరీ ఉంచేసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే కొనేటప్పుడు ఎక్కడైనా కానీ అప్కమింగ్ ఏరియాలో తక్కువ ధరలే ఉంటాయండి. ప్లాట్లు కొన్నా మీకు తక్కువ ధరకే ఇస్తాం మేము, కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత 10 నుంచి 100 రెట్లు కూడా పెరుగుతాయండి. ఆ స్ట్రాటజీతో ఏంటంటే నేను వేసిన అన్ని వెంచర్లో కూడా ఒక 10 to 15% ఇన్వెంటరీ ఉంచుకున్నాను, సుకేతనాలో కూడా. అందుకే సుకేతనాలో ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటుంది నా పేరు మీద. అలా ఉంచుకోకపోతే ఏంటంటే ఇప్పుడు మాకేమో అందులో లాభాలు రావు, కానీ భవిష్యత్తులో చాలా అంటే చాలా అది నాకు రేపు ఫుడ్ పెట్టేది అనమాట. అందుకని అట్లా కొంచెం ల్యాండ్ ఉంచుకొని మిగతాది వెంచర్ చేసి అమ్ముతాను. ఆ స్టైల్ కాబట్టి నేను సక్సెస్ అవుతున్నాను. అందుకే మీరు తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నారు. అందుకే తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నాను. ఈ యాడ్ క్యాంపెయిన్ కూడా మీరు గమనిస్తే ఎలక్షన్ ముందు యాడ్ చేసి ఉపయోగం లేదండి, క్యాంపెయిన్ చేసి. కారణం ఏంటంటే ఆ హోరులో మనం కనపడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం మీడియా మిత్రులందరినీ సమావేశపరిచి నాకు ఇలా కొంచెం తక్కువ బడ్జెట్లో అవ్వాలి అని చెప్పి కొంచెం చేయటం, వాళ్ళందరూ సహకారం కూడా ఉండటం వల్ల నేను దీన్ని తక్కువ బడ్జెట్లోనే బాగా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలిగాను. ఒక మీడియా వాళ్ళు అన్ని రకాలుగా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రింట్ మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక సపరేట్ కేసులే అన్నట్టుగా తక్కువ బడ్జెట్లోనే నాకు డిజైన్ చేసి పెట్టారు. నేను ఇక్కడ కూడా డైరెక్ట్గా మాట్లాడతాను మీడియా హౌస్లతో. దాంతో నాకు కలిసి వచ్చి నేను నాకున్న పరిమితమైన వనరులతోటి నేను ఇంత క్యాంపెయిన్ చేయగలిగాను. అదొక మంచి పరిణామం అనమాట. నేను ఇప్పుడు ఫ్రీ ఉన్నాను మళ్ళీ, ఎందుకంటే నాకు అన్నట్టు నా యూట్యూబ్ ఛానల్ కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దాని గురించి తెలియజేయండి. నేను మొదట్లో రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోలు చేసేవాడిని అండి యూట్యూబ్లో. 10 వీడియోలు చేసిన తర్వాత నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన సబ్జెక్టులు నాకు ఇష్టం అనమాట. ఇవి పబ్లిక్ కూడా ఆసక్తిగా ఉంటాయని నేను నా యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. నేను ఫైనాన్షియల్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంటు అంటే నేను చెప్తాను. అంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాటిల్లో మద్యపానం తీసుకోవడం మంచిది కాదనే దానికి, అలాగే బుక్ రీడింగ్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాకు ఇష్టమైన సబ్జెక్టులు అనమాట. అలాగే విడాకులు అనే సబ్జెక్ట్ మీద ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నిటి మాట్లాడాను నేను. ఆ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ మంది రావటం వల్ల సబ్స్క్రైబర్స్ నాకు తక్కువ వీడియోలకే 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ విధంగా యూట్యూబ్ చూసే వాళ్ళకి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. మన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా యూట్యూబ్ని 2 lakh సబ్స్క్రైబర్స్ దాకా త్వరగా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ఇంకా నేను నా ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాను అనమాట.
అలాగే తెలుగు భాష మీద చేసిన యూట్యూబ్ కూడా చాలా ప్రశంసలు వచ్చినాయండి. అందులో నేనేం చెప్పానంటే భాష అనేది తక్కువ స్థాయికి మాట్లాడుతున్నారు నేతలు అనేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ కొంచెం హుందాగా మాట్లాడితే బాగుంటుందని చెప్పాను. అవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను కూడా మాట్లాడే భాషని కొంచెం ఉన్నతంగా పెంచుకోవడానికి ట్రై చేయటం, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అంతే కరుగ్గా సమాధానం చెప్పొద్దని, సౌమ్యంగా మాట్లాడటం అలవర్చుకోమని ఇవన్నీ కూడా నేను చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను. అందులో నాకు కూడా అది కొంచెంగా మనం ఎవరన్నా ఏదన్నా మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అధర్మంగా మాట్లాడినా మనం ధర్మం తప్పొద్దన్న పద్ధతి అవన్నీ ప్రిపేర్ అవటంలో వచ్చిందనమాట. అలా యూట్యూబ్ కూడా నడుస్తుంది. యూట్యూబ్ అంటే గుర్తొచ్చిందండి, ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చేశాం కదా, దీనికి మీమ్స్ కూడా వస్తున్నాయి. నాకు చాలా గొప్పగా నచ్చిన మీము, అలాగే నేను చాలా ఇష్టపడ్డానండి, తెలుగువాడు.com అని ఒకటి వచ్చిందండి. వారు అంటే నాకు చేసిన వారి పేరు తెలీదు, అయితే ఏంటంటే తెలుగువాడు.com అని ఆయన ఆ వీడియో చేశారు. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, బడ్జెట్లు, ఫైనాన్షియల్, ఇవి కూడా నేను వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. ఆయన ఏమన్నారంటే చంద్రశేఖరు నేను చేసిన వీడియోలన్నీ చూపించారు. ఆయన చూపించి అడ్వర్టైజ్మెంట్లు ఇలా చేస్తున్నారని మీరేమి సినిమా కథ ప్లాట్ల మీద దృష్టి పెడుతున్నట్టున్నారు, డిటిసిపి ప్లాట్ల మీద కన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఒక స్నేహపూర్వకమైన మందలింపు చేశారు. అంటే అలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఏమన్నా నువ్వు 25 యాడ్లు తీసావంటే ఎన్ని రోజులు పెట్టావు, నెల పెట్టావా, 2 నెలలు పెట్టావా, రోజు అదే పని అని అన్నారు. అసలు డౌట్ వచ్చింది ఎవరేమనుకుంటున్నారని. కొంతమంది ఏమన్నా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు అని. వాస్తవంగా అన్ని డబ్బులు పెట్టేంత లేదు, ఇది బెచ్చగడ బడ్జెట్, బాహుబలి బడ్జెట్ కాదు. కాకపోతే నాకున్న స్నేహితుల వల్ల నేను ఈజీగా దాన్ని దాటిపోగలుగుతున్నాను. అలాగంటే నేను ఎవరికైనా పే చేస్తా కానీ ఇంకా ఉన్న దానిలో చాలా తక్కువ బడ్జెట్గా దాన్ని బట్టి యమునా కిషోర్ గారు అండి, వండర్ఫుల్ పర్సన్. ఆయన ఏం చేస్తారంటే సరే మన బడ్జెట్ కదా ఇంకొక ₹1,00,000 పెడదామండి, ఇట్లా బాగా వస్తుంది కదా అంటారు. పోనీ ₹1,00,000 పెడితే బాగా వస్తే పర్వాలేదు కదా, నేను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి కొంచెం వెసులుబాటు ఉంటుంది. పైగా మీకు తెలుసు నాకు ఎవరు లేరు కాబట్టి నాకు మార్జిన్ తగ్గినా కానీ నేను దాన్ని నెట్టుకెళ్ళగలను. అందువల్ల ఏంటంటే ఇది సాధ్యమైంది అనమాట. వారు మందలించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఆ తెలుగువాడు.com స్పెషాలిటీ ఏంటంటే నేను మన ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, మీరు అందరూ కూడా ఆ తెలుగువాడు.com చూడండి. చాలా ఉన్నత ప్రమాణాల్లో ఆయన విమర్శిస్తారు. విమర్శించడం కానివ్వండి, హాస్య చతురత, దాన్ని చాలా అంటే చాలా ఆనందపడతాం. ఆయన మనల్ని ఒక వైపు నుంచి విమర్శించినా కానీ కరెక్టే కదా, మనం జాగ్రత్త పడాలి కదా, ఈయన చెప్పారు కదా అనిపిస్తుంది అనమాట. వీరి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సినిమాని తీసుకొని ఆ సినిమాలో ఉన్న లోటుపాట్లను చెబుతూనే ఒక హుందాతనం, మానవత్వ విలువలు, ఆ పిల్లల పట్ల, ఆడవాళ్ళ పట్ల, పెద్దవాళ్ళ పట్ల గౌరవభావం చూపిస్తూ సినిమా తీస్తే అంటే రక్తపాతాలు అలా కాకుండా గొప్పగా తీయాలి, అంటే మానవ విలువల్ని బాగా చూపించాలి, అది ఇది అన్నారు. నేను ఆ రివ్యూస్ చాలా చూసిన తర్వాత నాకు పేరు తెలియదు, ట్రై చేస్తే దొరకలేదు పేరు. బహుశా ఈ తర్వాతనే వారు ఏమైనా సంప్రదిస్తే చాలా సంతోషం. ఆయన చేసినవన్నీ చూస్తే ఏదో వారు చేసినవన్నీ కూడా చాలా గొప్పగా విలువల్ని, అంటే ఈ కాలంలో విలువలు మృగ్యమైపోతున్న కాలంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మన భాషకి, మన సంస్కృతికి బాగా ఉపయోగపడతారు అనిపించింది. ఇలా నాకు ఇష్టం చెప్పాలనిపించి స్టూడియోలో చెప్తే నలుగురు వింటారు కదా అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకో కోణంలో కూడా చూడొచ్చు, మీరు అంత పాపులర్ అయ్యారు, అది కూడా చూడొచ్చు మీరు. నా పాపులారిటీ కన్నా కానీ వారు చాలా దిగ్గజం అనమాట. ఆయనకి ఆ పట్టు ఉంది సినిమాల్లో. ఎప్పుడెప్పుడు పాత సినిమాల్లో ఎక్కడ వేషాలు వేశారు, అది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇదన్నీ చేశారనమాట. సరే సబ్జెక్ట్ డివియేషన్ అవుతున్నామేమో. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించి నాకు 20 ఏళ్ల నుంచి నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను తెలుసు. వెంచర్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని అమ్ముడిపోయారు. కొత్త వెంచర్ గురించి ఎదుగుతున్నాను. వెంచర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఎక్కువ ఫోకస్ చేస్తారు, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? నేను ఫోకస్ చేసే పద్ధతి ఏంటంటే అండి, నేను బాగా రేట్లు పెరిగిపోయిన చోట ఫోకస్ చేయను, కొంచెం రేట్లు రీజనబుల్ గా ఉన్నది చూస్తాను. రీజనబుల్ గా రేట్లు ఉండి మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నా టార్గెట్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 1 గంటన్నర ప్రయాణం లోపు ఉండాలి నా క్రైటీరియా. అట్లాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో ఉండాలి, అంటే షాద్నగర్ వైపు సూట్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గంటలోపు. ఈ 2 బేస్ పాయింట్స్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన గతంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ముందు ఇంకా ఈ ఎయిర్పోర్ట్ ప్రాధాన్యత పెరుగుతూనే ఉంటుంది, తగ్గదనమాట. వీటిని దృష్టిలో పెట్టుకుని నేను డిజైన్ చేస్తాను. దాంతోపాటు ఒక పెద్ద రోడ్డు కానీ, నగరం కానీ,
లేదా పెద్ద కంపెనీ కానీ ఇప్పుడు RRR వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 10 ఏళ్లలో 10 రెట్లు పెరగాలన్న పద్ధతి పెట్టుకుంటాను. కస్టమర్స్ ఇన్ని సంవత్సరాల్లో ఏ కస్టమర్ నష్టపోలేదని ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలనంటే మా దగ్గర ఒక పద్ధతి ఉంది. అది నేను టీవీ ముఖంగా చెప్తున్నాను. సంవత్సరం దాటిన ఏ కస్టమర్ నా దగ్గరికి వచ్చినా మినిమం 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి బ్యాక్ కొనగలను. నేను కొంటాను. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ పద్ధతి ఎందుకు పెట్టామంటే అంటే వాళ్ళు నా దగ్గర కొన్నారు అంటే వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ఉద్దేశం అనమాట. అందువలన మీరు గమనించండి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే నాకు 2000 మంది పైన కస్టమర్స్ ఉన్నారు. ఏ ఒక్క కస్టమర్ కూడా నా గురించి చిన్న మాట కూడా చంద్రశేఖర్ మాకు ప్రామిస్ చేసిన విధంగా చేయలేదు అనలేరు. అందరూ నేను ఎందుకంటే నా అమ్మటం నేనే అమ్ముతాను, బాగా స్నేహంగా ఉంటాం. నేను రియల్ ఎస్టేట్ కంపెనీ వేసినా ఏదేసినా నాకు ఫండమెంటల్ ఏంటంటే నా కస్టమర్ నా యజమాని, వాళ్ళ డబ్బులతోనే కంపెనీ రన్ అవుతుంది. అది బేస్ పాయింట్ అనమాట. అందుకని మా సిబ్బందికి మా స్టాఫ్ కూడా ఆ పాయింట్ల మీదే ఉంటారు. మేము అక్కడ మా దగ్గరికి మార్కెటింగ్ అంటే మా దగ్గరికి ప్లాట్లు చుట్టానికి వస్తే మేము అక్కడ భోజనాలు పెట్టడం కానీ, మా గోశాల నుంచి మిల్క్ కానివ్వండి, మేము పండించిన కూరగాయలు వాడతాం. అలాగే ఈ మధ్య గానుగు కూడా పెట్టి ఆయిల్ కూడా అది తీసి వాడుతున్నాం. మీకు తెలిసి ఉంటుంది మా సంస్థ విలువలకు ప్రాధాన్యత ఇస్తాం. మేము మద్యపానం ధూమపానం ఎలా చేయం. మా స్టాఫ్లో కూడా మేము ఫస్ట్ మాట ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ మాట మద్యపానం ధూమపానం అలవాటు ఉందంటే తీసుకోమన్నమాట. నాకు అలవాట్లు లేవు. నేను మా స్టాఫ్ను కూడా దానికి నేను వాళ్ళు తీసుకొని ఒకళ్ళ ఎవరైనా మా దగ్గర జాయిన్ అవ్వాలంటే ఈ సిద్ధాంతాలు పెట్టి చేస్తాను అనమాట. అందువల్ల నాకు మార్కెట్లో ఎవరైనా కానీ చంద్రశేఖర్ అంటే అందరికీ తెలుసు. ఎవరైనా కొంతమందికి నా గురించి పరిచయం లేని వాళ్ళు కూడా ఒకసారి మమ్మల్ని కలిసినా లేకపోతే నా పాత కస్టమర్స్తో మాట్లాడినా, యూజువల్గా ఏంటంటే యాన్యువల్లీ 1 or 2 ఫంక్షన్స్ పెడుతుంటాం. కస్టమర్స్ అందరినీ పాత వాళ్ళందరినీ కూడా పిలుస్తుంటాం. వాళ్ళందరూ వస్తారు. ఒక ఫ్యామిలీ వాతావరణం నడుస్తుంటుంది అనమాట అక్కడ. ఇది మా నేపథ్యం అండి. ఇంకేదైనా మీరు అడిగితే చెప్తాను. సో మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష, అంతేనా? నాది ఒక పద్ధతి అండి. నేను బిజినెస్ చేసినా కానీ నేను డిఫరెంట్ పాత్ అనమాట. అంటే లాభం అంటే రియల్ ఎస్టేట్లో సహజంగా ఏంటంటే మీకు తెలుసు, మనం 10 లక్షలు పెట్టి ఎకరా కొంటే అది 1.5 కోటిన్నర అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ని డబ్బులు వచ్చిన చోట, ఇంత డబ్బులు ఉన్న చోట నా ఫిలాసఫీ ఏంటంటే నాకు డబ్బు కంఫర్ట్గా ఉన్నాను, అంత బాగుంది, నేను ఎవరికి కూడా తలవంచొద్దు, ఎవరికి కూడా తప్పు చేసి సమాధానం చెప్పొద్దు అనే పద్ధతి నేను అవలంబిస్తానండి. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సో మరి నెక్స్ట్ వెంచర్ ఎంత త్వరలో రాబోతుందంటారు? ఏమనండి, చూసే ప్రేక్షకుల్లో ఎవరైనా మా ఆఫీస్ ఫోన్ చేసి ల్యాండ్ పలానా చోట ఉందని చెప్తే నేను చూస్తానండి. ఈసారి అయితే నగరానికి కొంచెం దగ్గరగా రావాలని చూస్తున్నాను. కొంచెం ధర ఎక్కువైనా కానీ నగరానికి దగ్గరగా వచ్చి రెసిడెన్షియల్ వెంటనే కన్వర్ట్ అయ్యి వెంచరని ప్లాన్ చేస్తున్నాను. అదర్వైజ్ ఫామ్ ల్యాండ్ 1/2 acre 1 acre అయినా వెళ్ళాలి. 1/2 acre 1 acre వెళ్తే కొంచెం పర్వాలేదు, డిస్టెన్స్ 75 kilometers వరకు. అదర్వైజ్ దగ్గరగా వచ్చి ఒక 4-5 ఏళ్లలో ఇల్లు కట్టుకునే వెంచర్ ఏదైనా ట్రై చేస్తున్నాం. నాకేంటంటే టైటిల్ 100% క్లియర్ ఉండాలి. మేము మొత్తం చెక్ పేమెంట్ ఇస్తాము. ఈ రెండింటికి ఓకే అనుకునే కస్టమర్స్ ఎవరైనా ఉంటే మేము దానికి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. ఓకే, అంటే ప్రతిసారి పర్మిషన్స్ మళ్ళీ మీరు పెట్టుకోవాలా? ప్రతి వెంచర్కి పర్మిషన్స్ పెట్టాలి. అంటే ఈ పర్మిషన్ల గురించి అంటే మేమనే కాదండి, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు ఉంటాయి, ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి, వైటీడీఏ ఉంటుంది, మొడాన్ ఉంటుంది. ఈ తేడాలు ఎందుకు ఉంటాయి అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అది కొంత రేంజ్కి ఉంటుంది అనమాట. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధి ఉన్నట్టుగా ఒక పరిధిలో ఒక లేఅవుట్లు ఉంటాయి. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ, అలాగే వైటీడీ అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్, ఇలాగ ఉంటాయి అన్నమాట. అది ఏది లేకపోతే డిటిసిపి కిందకు వస్తుంది. అది యాక్చువల్గా నేను ఇప్పుడు మా సుకేతన వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మొత్తం మీద అతి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ ఇచ్చేది నేనే. అప్రూవ్డ్ లేఅవుట్, రెరా అప్రూవల్ ఉంది, డిటిసిపి ఉంది, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ ఉంది. అది మేము అమ్ముతుంది 5,900తో మొదలు పెట్టామండి. ఇప్పుడు 6,900 చేసాం లేటెస్ట్ గా రేటు. ఇప్పుడే అంటే జనవరి 1 నుంచి ఇంకా ఫ్యూ ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను పదే సంవత్సరం నుంచి కూడా నేను అందరికి చెప్పేది ఒకటేనండి, వెంచర్ చూడండి అని చెప్తాను. ఎందుకంటే చూడకుండా వాళ్ళు చెప్పిన మాటలు వింటే అది కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు. మీరు వచ్చి చూసుకున్నారనుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను హైదరాబాద్లో కూర్చొని ఊహించుకున్నదా లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన దాని కాకుండా మీరు ఒకసారి వెంచర్కి సైట్కి వచ్చారనుకోండి, నేను 25 రోజుల పాటు సైట్లోనే ఉన్నానండి. నేను ఆఫీస్లో ఇప్పుడు ఉండను. నేనే కాదు, మా మెయిన్ సిబ్బంది మొత్తం ఆఫీస్లో ఉన్నాం. మేమంతా సైట్లోనే ఉంటాం. ఆఫీస్లో ఎవరు ఉంటారంటే ఎవరో ఒక జూనియర్ని పెడతాం అనమాట. ఆఫీస్లో క్యాంపెయినింగ్ నడిచేటప్పుడు ఏంటంటే ఏ టైంలో ఎవరు కస్టమర్ వస్తారో తెలియదు. పైగా నేనేం చెప్తున్నాను,
మీరు రండి చూడండి అని చెప్తాను. నా ఈవెన్ హాలిడేస్ లో కూడా మీరు అందుబాటులో ఉంటారన్నమాట. హాలిడేస్ అయినా కానీ హాలిడేస్ లోనే రియల్ ఎస్టేట్ కి వర్కింగ్ డే అనుకోండి, హాలిడేస్ లో కూడా ఉంటాను. క్యాంపెయిన్ లో ఉన్నప్పుడైతే 25 days అక్కడే ఉన్నాను. అదర్వైజ్ ఆల్సో వారంలో 4-5 రోజులు అక్కడే ఉంటానండి. ఎందుకంటే వర్క్స్ కూడా మేము ఓన్లో చేయించుకుంటాం కాబట్టి నేను ఉండి అక్కడ పర్యవేక్షిస్తాను. మా స్టాఫ్ కూడా నాకు చాలా అంటే చాలా బలం అండి. మీరు ఆలోచించండి, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఇది ఒక రకమైన డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు లైఫ్లో ఎదుగుదాం, లేకపోతే నేను ఏదో చేస్తున్నాను అద్భుతం, నాతో పాటు వాళ్ళు కూడా ఉందాం అనుకునే వాళ్ళందరూ నా స్టాఫ్గా ఉన్నారు. నా దగ్గర యువకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ సపోర్టు, అలాగే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్టు. నాకు ఎక్సలెంట్ స్టాఫ్ ఉన్నారండి. నా బలం నా స్టాఫ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. ఈ న్యూ ఇయర్లో మీరు ఇంకా కొత్త వెంచర్స్తో ముందుకు రావాలని, సక్సెస్ఫుల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలండి.